ఎవ్రీవన్, బెంగళూరు నుంచి వచ్చాక మేము చాలా సిక్ అయ్యామండి. తెలిసే ఉండొచ్చు, ఫూల్ మక్కన అంటే మనకి తామర గింజలు అంటారు కదా తెలుగులో, అవి అన్ని మనకి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి విత్ ప్రిజర్వేటివ్స్ మనం అంత ఖర్చు పెట్టి కొంటున్నాం. ఓకే, నువ్వు తినేసే. సే హాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లీజ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా మీ ముందుకు వచ్చి. బెంగళూరు నుంచి వచ్చాక మేము చాలా సిక్ అయ్యామండి. అసలు ఇప్పటికి కూడా నా గొంతు బాగా అవ్వలేదన్నమాట. అందుకనే వ్లాగ్స్ అని లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎనీవేస్, ఇవాళ అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రోస్టెడ్ మక్కన, అంటే క్యారమలైజ్డ్ మక్కన అనమాట. ఇవి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఫూల్ మక్కన అంటే మనకి తామర గింజలు అంటారు కదా తెలుగులో, అవి వీటితో కర్రీస్ అవి చేస్తారు హోటల్స్లో కానీ, మనకి ఏమైనా అకేషన్స్లో, మ్యారేజెస్లో, వాటిలో. ఇవి ఇప్పుడు స్నాక్స్గా కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు అనమాట. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అట్లా. నేనైతే వీటిని స్వీట్గా యూజ్ చేస్తాను, అంటే స్వీట్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ 5 minutesలో అయిపోతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు మక్కన, ప్లెయిన్ మక్కన మనం తీసుకోవాలి. అలాగే ఘీ అండ్ బెల్లం పౌడర్ కానీ, బెల్లం తురుము కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జనరల్లీ ఇది చాలా హెల్దీ, ఇందులో ఫైబర్ అది ఉంటుంది కదా. అండ్ ఘీ కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది అండ్ హెల్దీ ఫ్యాట్ కాబట్టి. అండ్ బెల్లంలో ఐరన్ అది ఉంటుంది కాబట్టి అన్నీ మనకి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా క్రంచీగా ఉంటాయి ఇవి. అది పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు డైటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు స్వీట్ టూత్ ఉంటే మనం స్వీట్స్ అవి తినలేం కదా. జనరల్గా ఫుడ్ తినాక చాలామందికి ఒక స్వీట్ ఏదైనా తినాలి అని క్రేవింగ్స్ అనిపించేటప్పుడు ఈ మక్కన తినొచ్చు. ఎన్ని తిన్నా హ్యాపీగా, ఎక్కువ క్యాలరీస్ ఏం రావు కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇవి జస్ట్ మనకి 40 grams 60 rupees అట్లా తీసుకుంటున్నారు బయట ప్లెయిన్ అయితే. అదే మనకి ఫ్లేవర్స్ కానీ, రోస్టెడ్ కానీ, క్యారమలైజ్డ్ కానీ అయితే 200 అట్లా తీసుకుంటారనమాట. విత్ ప్రిజర్వేటివ్స్ మనం అంత ఖర్చు పెట్టి కొంటున్నాం. సో దాని బదులు ఒక 5 minutes స్పెండ్ చేస్తే మంచిగా హెల్దీగా పిల్లలకి పెట్టచ్చు. చున్నుకైతే ఇది చాలా ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక అందులో 1 teaspoon నెయ్యి వేస్తున్నాను. నేను జస్ట్ హాఫ్ ప్యాకెట్ మాత్రమే మక్కన ప్రిపేర్ చేస్తున్నానండి. సో అందుకని 1 teaspoon వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. సో నెయ్యి కొద్దిగా కరిగాక మనం మక్కన వేయాలన్నమాట. ఫుల్ మక్కన వేసేసి జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 to 3 minutes ఫ్రై అయిపోయాయి కదా, అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాక మనం బెల్లం పౌడర్, నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీరు కాబట్టి కావాలంటే బెల్లం తురుము కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 to 3 spoons మీకు స్వీట్నెస్ ఎంత కావాలనుకుంటే అంత బెల్లం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తే అది ఆ వేడికే కరిగిపోతుందండి. కరిగిపోయాక బాగా అన్ని మక్కనకి ఈక్వల్గా పట్టేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని కాసేపు పక్కన తీసి పెట్టుకుంటే ఒక 2-3 minutesలో చల్లగా అయిపోతాయి. ఇంకా చాలా క్రంచీగా అయిపోతాయి అనమాట. స్వీట్ మక్కన రెడీ అయిపోయినట్టే. మెయిన్ ఇందులో ఏంటంటే ఎక్కువసేపు బెల్లాన్ని వేడి చేయకూడదండి, చేదొచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడి, ముందు ఉన్న వేడికే అది బెల్లం కరిగిపోతుంది. సో ప్రాబ్లమే ఉండదన్నమాట. ఎక్కువ వేడి చేస్తే మాత్రం అది చేదైపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ తీసిన వెంటనే కొంచెం ఇలా అతుక్కునే ఉంటాయండి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఒక 5 minutesలో చల్లగా అయిపోయాక విడివిడిగా అయిపోతాయి. చూపిస్తున్నాను చూడండి. చూసారా, స్మాష్ చేస్తే అంత క్రంచీగా ఉన్నాయో. ఇప్పుడు చున్నుకి ఇస్తాను, వాడి రియాక్షన్ చూడండి. ఓకే, నువ్వు తినేసే. సే హాయ్. హాయ్ చున్ను, ఏం తింటున్నావు? ఏం తింటున్నావు అమ్మా? ఏం తింటున్నావు చెప్పు. ఏంటవి? ఫూల్ మక్కన. ఎలా ఉంది? ఎలా ఉంది? క్రంచీయా? యమ్మీ. నీకు ఇష్టమా? సూపరా, ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందో చూపిద్దామా?
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.